అండి అందరికి నా పేరు సంజీవ. చాలా హ్యాపీగా ఉంది బిజినెస్ చేస్తున్నందుకు. నేను ఒక ఫార్మా సెక్టర్ నుంచి వచ్చాను. ప్రైవేట్ ఎంప్లాయ్ అనమాట, మెకానికల్ ఇంజనీర్. మీకు అందరూ తెలుసు, ఏదో ఒక పని చేసుకుంటాం. దేనికోసం అంటే ఫుడ్ కోసం, ప్లస్ మన లైఫ్ స్టైల్ డైలీ రొటేషన్ కానీ. సో నేను ఒకటే నేను నమ్మేది ఏంటంటే పని చేంజ్ చేస్తేనే మన ఫలితం చేంజ్ చేసేది ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం చేస్తున్న ఆ దారిలోనే వెళ్తే ఇన్ని రోజులకు ఎవరికి ఏదైతే వచ్చిందో మన తాతలకి మన నాన్నలకి అదే వస్తుంది. ఈ రోజైనా ఇప్పటికైనా ఇప్పుడు మన కార్ తీసుకున్నది నిజం, మన కళ్ళ ముందు సక్సెస్ అవుతున్నది నిజం, మనం చూస్తున్నది అన్ని నిజమే. ఓకేనా? ఆ నిజాన్ని మీరు నమ్మగలిగితే అదే మన లైఫ్లోకి వస్తుంది ఖచ్చితంగా. మన లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో చాలా మంది అందరూ ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మన దగ్గర ఏది 5G నడుస్తుంది ఇప్పుడు, అవునా? ఇంతకుముందు మనం ఫోన్ వెళ్ళినప్పుడు ఒక 1GB నెల మొత్తం కాపాడుకుంటాము, అవునా? ఇప్పుడు 5G నడుస్తుంది, ఫ్రీ వస్తుంది, అవునా? ఫ్రీ వచ్చిన దానికి వాల్యూ లేకుండా పోతుంది, అందుకే రేట్లు కూడా పెంచేస్తారు. కానీ బయట చూడండి అన్ని రేట్లు పెరుగుతున్నాయి, మన ఇన్కమ్ పెరుగుతుందా? మరి ఎవరిదైనా ఇన్కమ్ పెరుగుతుందా? వ్యవసాయం చేస్తున్నాం, గిట్టుబాటు ధరతో వస్తుందా? వస్తలేదు. జాబ్ చేస్తున్నాం, శాలరీ పెరుగుతుందా? ఏం పెరుగుతలేదు. అన్నీ పెరుగుతున్నాయని చెప్పి మళ్ళీ రోడ్ల మీద మళ్ళీ మొత్తుకుంటున్నాం. మళ్ళీ అలా పెరిగింది, ఉల్లిగడ్డ రేట్ పెరిగింది, టమాటా రేట్ పెరిగింది, నెక్స్ట్ పెట్రోల్ రేట్ పెరిగింది అని చెప్పి. కానీ ఇట్లా ఆలోచించాలంటే అన్నీ పెరుగుతున్నాయి కదా, నా ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఆలోచించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన ఇన్కమ్ పెరుగుతుంది. ఓకేనా? సో అట్లా ఆలోచించాలన్నమాట. రేట్ కాదు, దానికన్నా డబల్. ఇప్పుడు అదే మనం సెలబ్రిటీస్ చూడండి, ఎప్పుడన్నా అట్లా చూసుకుంటారా? ఏదైనా నేను లగ్జరీగా వెళ్ళిపోతారు. మనం కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఈ బుక్లో చూసినాం అనుకోండి 100% సెలబ్రిటీ అయిపోతాం. సో ఇట్లా సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మనం ఎట్లాంటి ఇంట్లో ఎట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసినా సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఇక్కడ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, అవునా కదా? సో ఇక్కడ ఒకటే బాగా ఆలోచించుకోండి, మనం ఎంతమందిని ఈ మీటింగ్ తీసుకొస్తున్నాం, ఎంతమందికి బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం, ఎంతమందికి మనం జూమ్కి కనెక్ట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒకరైనా చేసినాం అనుకోండి, జాబ్ కన్నా జాబే బాగా అనిపిస్తుంది ఒకరే చేస్తే బిజినెస్ని. ఇక్కడ ఏం జరగాలంటే టీం వర్క్ జరగాలి. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు, మనం కాలేజ్ కూడా మనం కూడా వెళ్ళాం కదా, చాలామంది రన్నింగ్ నోట్స్ రాసుకుంటామా? రోజు డైలీ కాలేజ్కి వస్తాం. కానీ మెయిన్ ఎగ్జామ్ రాయకుండా ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అయిపోతే ఇక ఊళ్ళో అంతా నెక్స్ట్ ఏంటి అంటే సినిమాలు అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఏంటంటే సార్ చెప్పినట్టు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నాం, మీటింగ్ వస్తున్నాం, ప్లాన్ కూడా చెప్తున్నాం, కానీ రిజల్ట్ ఓరియంటెడ్గా చెప్తున్నామా లేదా చెక్ చేసుకోండి. అన్నీ చేస్తున్నాం కానీ ఒకటి చేయట్లేదు. అక్కడ మెయిన్ ఎగ్జామ్ ఎట్లా రాయట్లేదు, ఇక్కడ ఒకటి చేయట్లేదు. ఏం చేయట్లేదు మనం? అన్నీ కరెక్ట్ అయినాము కానీ ఒకటి మిస్ అవుతుంది. అదే ఏంటంటే ఇక్కడ ఏదైతే చెప్తారో ఇన్నంతసేపు బాగానే ఉంది, అది చెప్పింది పనిలో చేయాలన్నమాట, ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే చెప్తారో సార్ వాళ్ళు అది మనం మన లైఫ్ స్టైల్ అంటే మన హ్యాబిట్ లాగా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. మన మైండ్లో కనెక్ట్ చేసుకుని ఏవేవి పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రిక్ చెప్తారు. ఎవరు ఏ టైంలో ఎట్లా మాట్లాడతారనేది తెలియదు, ఏ సజెషన్ చేస్తారనేది తెలియదు. అది మనం క్యాప్చర్ చేసి మనం ఇట్లా చేస్తే మనకు ఎట్లాంటి రిజల్ట్ వస్తుందని చెప్పి దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసినాం అనుకోండి, రిజల్ట్ అనేది పక్కా వస్తుంది. మీకు ₹1,00,000 రావాలంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ కొన్ని నోస్ని ఇక్కడ ఏదో చెప్తున్నా దాన్ని పాటిస్తే కానీ రావన్నమాట. ఓకే, నాకు కూడా మనకి ఇట్లాంటి బిజినెస్ గురించి నాకేం తెలియదు. మేము జాబ్ చేస్తున్నాం అంటే జాబ్ ఒకటే లైఫ్ అనుకొని అట్లా 12 సంవత్సరాలు గడిచిపోయింది. సో నాకు అర్థమైంది ఏంటంటే 12 సంవత్సరాల్లో నేను ఏం చేయలేను అసలుకి. ఈ ఆపర్చునిటీని నాకు గ్రేట్ అప్లై హరీష్ రెడ్డి సార్ నాకు ప్రజెంటేషన్ చేసినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. సో అక్కడ నేనేం చేసిన అంటే ఇక్కడైతే డబ్బులు పెడుతున్నామా మనం? డబ్బులు అయితే పెడతలేదు. ఏం చెప్తున్నారు? షాప్ చేంజ్ చేసుకోమంటున్నారు. షాప్ చేంజ్ చేసుకుంటే కూడా మా అప్లై చెప్పిండు హరీష్ రెడ్డి సార్, చేంజ్ చేసుకుంటే నీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, సబ్బు మార్చుకుంటే ఏమవుతుంది, కార్లు వస్తుంది, అది వస్తుంది లైఫ్ స్టైల్. నేను అన్నా సరే అన్నా, కంపెనీలు ఇంతమంది ఉన్నారు, ఎంతమంది సబ్బులు చేంజ్ చేయమంటారు, నేను చేంజ్ చేపిస్తా, నా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తా అంటే నేను మొత్తం ఉల్టా మాట్లాడుతుండే అనమాట. అర్థమవుతుందా? ఉల్టా మాట్లాడుతుంది. సో అట్లా అని చెప్పి నాకు ఫస్ట్ చెప్పలేదు మా సారు. ఎప్పుడు చెప్పిండు? రాంగ్ అయ్యి ఒక 5,300 చెక్ వచ్చిన తర్వాత అప్పుడు పిలిపించి కూర్చోబెట్టి నేను ఫోన్లో చెప్పమంటే కాదు ఇంటికి రమ్మని చెప్పిండు. ఇంటికి పోతే అప్పుడు నాకు లాక్డౌన్ లాస్ట్ సెకండ్ వేవ్లో లాస్ట్లో అనమాట. పేపర్లు ఏం లేవు, ఇట్లా మస్తు అని రాసి ఇట్లా రుణాలు దొరికితే స్టాలిన్ సినిమా లాగా ఉంది అని చెప్పిన కామెంట్స్ అన్ని. ఫస్ట్ ఎవరైనా ఎట్లా ఉంటుంది కదా,
ఇదంతా నాకెందుకన్నా ఇదో అదే న్యూస్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మళ్ళీ గిల్ల నువ్వు ఎందుకు ఇరుకున్నావు అని చెప్పి నేనే మొత్తం ఉల్టా అనమాట. ఎందుకంటే నాకు దీని గురించి వాడుతూ తెలియదు కదా, సో అస్సలు తెలియదు. సో సార్కి కొంచెం అవగాహన ఉంది. అట్లా తెలుసుకొని ఇద్దరం కలిసిన తర్వాత మేము ఇద్దరం నాకు అంతంత అవగాహన ఉన్నప్పుడు మేము పనిచేసే సక్సెస్ అవుతామా ఖచ్చితంగా కాము. అట్లాంటి టైంలో ఏమైంది, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎవరో కాదు, మా గ్రేట్ అప్లైన్ గ్రేట్ మెంటర్, ఓకేనా, శ్రీనివాసాచార్య సంవత్సరం అక్కడ కనెక్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ మెంటర్ని చూస్ చేసుకుంటే మనకు కూడా మెంటల్ ఎక్కిపోతుంది. మనకి ఏదైతే థాట్స్ ఉన్నాయో, మనకి ఏదైతే డిస్టర్బెన్స్ అవుతుందో ఖచ్చితంగా అప్లైన్ ఆర్గనైజేషన్లో అప్లైన్తో పాటు మనం మెంటర్ దగ్గర కూర్చొని అక్కడ మనం ఏం చేయాలి, ఏం కావాలి, ఎట్లా కావాలని చెప్పి ఒక రూట్ మ్యాప్, గూగుల్లో రూట్ మ్యాప్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ తెలియకుండా అందరికి లింక్ వచ్చింది, ఆ కారణానికి కూడా లింక్ వచ్చింది. ఎట్లా వచ్చినాం, జస్ట్ క్లిక్ చేసి వచ్చినాం. ఆ రూట్ మ్యాప్ను మనం తీసుకొని ఆ రూట్ మ్యాప్లో ఎక్కడ లెఫ్ట్ ఉంది, ఎక్కడ రైట్ ఉంది అన్నీ ఉంటాయి అక్కడ. ఇక్కడ కూడా మనము ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ వర్క్ చేయకూడదు, ఎవరితోని మనం డైలీ కాంటాక్ట్లో ఉండాలి, ఎవరితోని మనం ఎక్కడ వర్క్ చేయాలి, ఎట్లాంటి నాలెడ్జ్ తీసుకోవాలి, ఎక్కడ నాలెడ్జ్ తీసుకోవాలి. అందరు యూట్యూబ్లో నాలెడ్జ్ తీసుకుంటారు కానీ విన్నింగ్ టీమ్ యాప్లో నాలెడ్జ్ మాత్రం చాలా తక్కువ తీసుకుంటారు. అవునా, విన్నింగ్ టీమ్ యాప్ చాలా ఇంపార్టెంట్. అక్కడిక్కడ నాలెడ్జ్ మనం కూడా యూట్యూబ్లో అందరం పెడతాం, ఏది మంచి ఏది చేయడం మనకి మెంటలేకపోతుంది. అందుకని ఎస్పీ బాల్ సార్ సిస్టమ్ని తయారు చేసిండు. ఆ సిస్టమ్ని మనం ఫాలో కావాలి. అక్కడ రూట్ మ్యాప్లో లెఫ్ట్ దిగినా రైట్ దిగినాం అనుకో గోల్ రీచ్ అవుతామా, అంటే డెస్టినేషన్కి వెళ్తామా, వెళ్ళాం కదా. ఇక్కడ మనకు స్ట్రక్చర్ వేసుకొని ఆ స్ట్రక్చర్ ప్రకారం ఖచ్చితంగా మనం ఫాలో అయినాం అనుకో, దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని మనం ఫాలో అయితే అక్కడ ఏమైతే రాసి పెట్టి ఉందో అదే మనకు వస్తుంది. అట్లా నేను కూడా ఖచ్చితంగా ఫస్ట్ నాకు బాస్ అనేటువంటి పర్సన్ అసలు నచ్చకుండా ఉండేది. ఎందుకంటే రోజు లేవగానే ఒక 6 గంటలకు లేవాలి, 8 గంటలకు 8:30 బయోమెట్రిక్ వేయాలి. అక్కడ బాస్ ఏం చెప్తున్నావు ఒక అక్షింతలు వేస్తారా వినోదం జరిగిన దాని గురించి వినాలి, మళ్ళీ పోవాలి, పని చేయాలి, మళ్ళీ టిఫిన్ కాల్ కావాలి, మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం ఏం చేసినా రిపోర్టింగ్ చేయాలి. ఓకే, కొత్తగా ఏముండదు, ఇంకా రిపోర్టింగ్ చేయాలి, మళ్ళీ బైక్ ఎక్కాలి, మళ్ళీ బయోమెట్రిక్ వేయాలి, ఇంటికి రావాలి. అంతే. ఇట్లా 12 సంవత్సరాలు అయిపోయింది. బైక్ కూడా పెళ్లి కట్టిన బైక్ నేను కూడా ఉండలేదు. సో ఇట్లాంటి లైఫ్ స్టైల్లో ఉన్నా నేను. స్క్రిప్టెడ్ లైఫ్, జ్వరం వచ్చినా బాస్ని అడగాలి. ఓకే, ఇంకేమైనా ఉంటుంది, ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ పెట్టుకున్నా కానీ బతినాడాలి లీవ్ కోసం. అవునా, ఇంట్లో పిల్లలు బాగాలేకున్నా బాస్ని బతినాడాలి. ఇంకోటి ఏంటంటే బ్యూటిఫుల్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి 3 years నుంచి మా తాత పెంచిన అనమాట. ఒక 18 years వచ్చేంత వరకు మొత్తం మా తాతనే, అంటే మా తాత వాళ్ళ దగ్గర పెరిగిన నేను కంపెనీలో పనిచేసినప్పుడు ఫార్మా సెక్టర్లో ఏమవుతుందంటే మన మొబైల్ని మనం సెక్యూరిటీ వాళ్ళ దగ్గర పెట్టి లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి అంటే ఎట్లుంటుంది తెలుసా, ఇట్లాంటి డ్రెస్ కూడా ఉండదు, స్టెరిలిటీ ఏరియాలో ఉంటుంది. మీరు ఆపరేషన్ చేసే థియేటర్ చూసారు కదా చాలా మంది, ఆపరేషన్ చేసే థియేటర్ కన్నా 100 రెట్లు స్టెరిలిటీ ఉంటుంది. మనం అక్కడికి వెళ్తే ఏరియా ఖరాబ్ అవుతుంది అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఫోన్స్ అక్కడ పెట్టుకోవాలి. ఓకేనా, ఏం జరుగుతుందో ఈరోజు బయట బాంబులు అసలు ప్రపంచం మొత్తం నాశనమైన ఫెసిలిటీ జరగదు. ఎందుకంటే మనం తయారు చేసి ఇప్పుడు చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేస్తాం కదా, అవునా, మన ఇంట్లో జస్ట్ కొంచెం ఏమైనా కంటామినేట్ అయితేనే డేంజర్ అవుతుంది. లోపల ఏరియా ప్రోడక్ట్ తయారయ్యేటప్పుడు మొత్తం సరైన ఎయిర్, సరైన టెంపరేచర్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే తయారు చేస్తారు. ఫోన్ అక్కడ పెట్టుకున్నా కాబట్టి అనుకోకుండా మా తాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినప్పుడు ఓకేనా, నేను సాయంత్రం మళ్ళీ ఫోన్ చూస్తే ఫస్ట్ టైం ఒక 80+ మిస్డ్ అంటే కాల్స్ కనిపిస్తాయి, మిస్డ్ కాల్స్. సంథింగ్ ఏదో జరిగింది అనుకున్నాం. ప్రతి ఒక్క పర్సన్ ఫోన్ చేసిండు, మా రిలేషన్ అంతా ఫోన్ చేసిరు. నేనేమో లోపల ఉన్నా, నాకు తెలియదు కదా, ఫోన్ చూసుకుని అట్లా అయింది. కానీ ఆ టైంకి నేను అనుకున్నా కానీ ఎందుకంటే మేము ఓన్లీ జాబ్ కోసమే 100 కిలోమీటర్లు దూరంలో ఉన్నా, గజ్జల సైడ్. మేము వెళ్ళేది ఇక్కడ షార్నార్ సైడ్, వర్కౌట్ కాదు. అయినా ఆ రోజు మా తాత చివరి కూడా నేను చూడలేకపోయినా అనమాట. ఓకేనా, సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటాం బయట. అంటే ఏది మన కంట్రోల్లో ఉండదు, టైం అయినా మనీ అయినా ఏది కంట్రోల్లో ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత టైం ఫ్రీ అయిపోయింది, బాస్ ఫ్రీ అయిపోయింది, సెక్యూర్ ఇన్కమ్లోకి వచ్చిన. నేను కూడా మంచిగా అంటే ఒక కార్ తీసుకున్నా, కార్ తీసుకొని కూడా 2 years అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఓకేనా, పర్ మంత్ దాంట్లోనే నా ఒక 15,000 నుంచి 20,000 మధ్యలో పెట్రోల్ వస్తున్న దాంట్లో బిజినెస్ని బిల్డప్ చేయడానికి. సో చూడండి, అక్కడ మా బైక్లో పెట్రోల్ వచ్చి సినిమాకి పోవాలంటే ఆలోచిస్తుంటాం అనమాట మేమందరం, ఈసారి నీది అని చెప్పి. సో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా లేదనమాట. లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకున్నాం, కావాల్సిన ఫుడ్ తింటున్నాం, కావాల్సిన డ్రెస్సింగ్ ఏదైతే కొనుక్కుంటున్నాం. ఇట్లాంటి లైఫ్ స్టైల్ కావాలంటే ఎన్ని రోజులు కాలేదు, జస్ట్ 2 years గట్టి కష్టపడితే మొత్తం సెట్ అయిపోయింది. ఇదే అవకాశం మీకు కూడా ఉంది. రైట్ డిసిషన్. థ్యాంక్ యూ.